హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అందర్ వీడియో. ఈరోజు మనం రీజనింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదో నేర్చుకోబోతున్నాం, బ్లడ్ రిలేషన్స్. ఇది ఇందులో 4 to 5 బిట్స్ వస్తుంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అండ్ డ్రైవ్స్ పర్పస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం మంచిగా కాన్సన్ట్రేషన్ పెట్టి సాల్వ్ చేస్తే ఇది చాలా ఈజీగా సాల్వ్ చేయగలం మనం. ఫస్ట్ దీంట్లో జనరేషన్స్ గురించి తెలుసుకుందాం. వాడు మహా అయితే అప్ టు 3 జనరేషన్స్ వరకు క్వశ్చన్ ఇస్తాడు. అప్పుడప్పుడు 4th జనరేషన్ కూడా టచ్ చేస్తాడు. ఇది జనరేషన్ అంటే చూసుకుంది. ఇప్పుడు ఫస్ట్ జనరేషన్లో ఎవరు ఉంటారు? మన గ్రాండ్ పేరెంట్స్, అంటే మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, వీళ్ళు ఉంటారు. ఓకేనా? జనరేషన్ 2 మన పేరెంట్స్, మమ్మీ, డాడీ, అంకుల్స్, ఆంట్స్. అంకుల్ అంటే ఇప్పుడు అంకుల్స్ అంటే మామయ్యలు, బాబాయ్లు, పెదనాన్నలు, వీళ్ళందరినీ అంకుల్స్. ఓకే. ఆంట్స్ అంటే ఇప్పుడు ఎవరెవరు ఉంటారు? పిన్ని, నెక్స్ట్ పిన్నమ్మ, అంటే చిన్నమ్మ అంటారు చూడండి, చిన్నమ్మ, పెద్దమ్మ, నెక్స్ట్ అత్తయ్య, వీళ్ళందరినీ ఆంట్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ సెల్ఫ్ అంటే మన సెల్ఫ్. ఓకే. సిబ్లింగ్స్ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే. కజిన్స్ అంటే వీళ్ళు మన బ్లడ్ రిలేటెడ్ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ కాదు. ఐ మీన్ మన బాబాయ్యల కొడుకు కూతురు అవ్వచ్చు, పెద్దనాన్న కొడుకు కూతురు, ఆర్ మన అత్తయ్య వాళ్ళ కొడుకు కూతురు, ఇలా. ఓకేనా? జనరేషన్ 4 అంటే ఇప్పుడు మన కింద జనరేషన్ 4 కింద. జనరేషన్ 4లో చిల్డ్రన్ ఉంటారు, మన చిల్డ్రన్. ఓకే. మన కాబోయే చిల్డ్రన్. నెఫ్యూ అంటే మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటే తర్వాత నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ ఈ రూల్స్ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఓకే. ఈ రూల్స్ చూడండి. రూల్స్ కాదు, ముందు నోట్ పాయింట్స్ చూడండి. ఓన్లీ చైల్డ్ అంటే ఇప్పుడు ఒక జనరేషన్లో ఉండే ఒకే ఒక కొడుకు ఆర్ కూతుర్ని ఒకే ఒక్క, అర్థమైందా? ఓన్లీ అంటే ఇప్పుడు ఇందులో వీళ్ళకి సిబ్లింగ్స్ ఉండరు. ఓకే. ఇట్ మీన్స్ ఓన్లీ సింగిల్ చైల్డ్. దే హ్యావ్ నో సిబ్లింగ్స్ ఉండరు, ఓన్లీ ఒకే ఒక్క చైల్డ్. ఓన్లీ సన్ ఆర్ డాటర్ అంటే ఇట్ డజంట్ మీన్ సింగిల్ చైల్డ్. అంటే ఓన్లీ సన్ అంటే కొడుకు ఒక్కడే అయి ఉంటాడు. కొడుక్కి ఒక సిస్టర్ ఉండొచ్చు. ఓకే. ఓన్లీ డాటర్ అని ఇచ్చారనుకో, ఓన్లీ డాటర్ అని ఇస్తే ఇప్పుడు వాళ్ళకి బ్రదర్ ఉండొచ్చు. ఓకే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా? ఇట్ డజంట్ మీన్ సింగిల్ చైల్డ్ అయితే కాదు ఓన్లీ డాటర్ అంటే. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ మ్యాటర్నల్ అంటే మీరు ఒక సింపుల్గా గుర్తుపెట్టుకుని, మ్యాటర్నల్ అంటే మదర్ సైడ్, ఈ రెండు మ్యాచ్ అవుతుంది. ప్యాటర్నల్ అంటే ఫాదర్ సైడ్. ఓకే. ఇప్పుడు మ్యాటర్నల్ ఇందులో మనం చూడండి, మ్యాటర్నల్ అంకుల్, మ్యాటర్నల్ ఆంట్, ఈ రెండు ఉంటాయి. ప్యాటర్నల్లో మ్యాటర్నల్ అంకుల్, ప్యాటర్నల్ ఆంట్. ఓకే. మ్యాటర్నల్ అంకుల్ అంటే మావయ్య. ఓకే. అంటే మదర్ వాళ్ళ బ్రదర్ని మనకి ఏమవుతారు? మావయ్య. ఓకే. మ్యాటర్నల్ అంటే మదర్ వాళ్ళ సిస్టర్. ఓకే. మనం మ్యాటర్నల్ ఆంట్ అని పిలుస్తాం. ఓకే. అర్థమైంది కదా? అంటే పెద్దమ్మ, చిన్నమ్మ. ఇందులో ప్యాటర్నల్ అంకుల్ అంటే నాన్న వాళ్ళ తమ్ముడు ఆర్ అన్నయ్య, అంటే బాబాయ్ ఆర్ పెదనాన్న. ప్యాటర్నల్ ఆంట్ అంటే ఫాదర్ వాళ్ళ చెల్లి ఆర్ అక్క. ఓకే. అంటే మనకి అత్తయ్య, సింపుల్గా. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ప్యాటర్నల్ ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ఇప్పుడు రూల్స్కి వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఈ రూల్స్ యూజ్ చేసుకుని జనరల్గా మనం అయితే క్లాసిఫై చేయాలి. ఓకే. ఫస్ట్ జెండర్లో మేల్కి అయితే రెక్టాంగులర్ బాక్స్ వేసి దాన్ని డినోట్ చేస్తాం మేల్ పర్సన్కి. ఫీమేల్ పర్సన్కి అయితే ఒక సర్కిల్ వేసి డినోట్ చేస్తాం ఈ ఫీమేల్ పర్సన్ అని. ఓకే. నెక్స్ట్ కపుల్కి వచ్చేసరికి ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కపుల్. ఆ కపుల్కి
చూడండి, ఒక సర్కిల్, ఒక బాక్స్, వీళ్ళిద్దరూ కపుల్ని డినోట్ చేయడానికి ఇద్దరికి ఒక డబుల్ ఈక్వల్స్ పెట్టి ఇద్దరిని కలుపుతాము. ఓకే, సిబ్లింగ్స్ అంటే ఒక సింగిల్ లైన్ పెట్టి ఇద్దరికి మ్యాచ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఫాదర్ సన్ అలా వచ్చిందనుకో, మదర్ సన్ అలా వచ్చేటప్పుడు ఇద్దరికి జనరేషన్ గ్యాప్ ఉంది. ఆ జనరేషన్ గ్యాప్ డినోట్ చేయడానికి ఒక లైన్ కిందకి యారో పెట్టి డినోట్ చేస్తాం. ఓకే, ఇలా. ఇప్పుడు క్వశ్చన్స్, ప్రాబ్లం చూస్తే మనకు అర్థమవుద్ది ఎలా చేయాలనేది. ఓకే, చూడండి, ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి, డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి, అండ్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ డి. ఇప్పుడు సింపుల్గా మనకి డయాగ్రామ్ వేసిస్తే మనం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ బ్రదర్ అంటే ఏంటి, మేల్ పర్సన్ కదా. సో ఏకి రెక్టాంగిల్ బాక్స్ ఇవ్వండి. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, బ్రదర్ కదా. బ్రదర్ అంటే ఇప్పుడు సిబ్లింగ్స్ కాబట్టి సిబ్లింగ్స్కి ఏం చెప్పుకున్నాం ఇందులో, సింగిల్ లైన్ కదా సిబ్లింగ్స్ అంటే. ఓకే, సింగిల్ లైన్ వేసి డినోట్ చేసుకున్నాం. ఓకే, ఇది మన జెండర్ తెలియదు, బి అనేది, బి మేలా ఫీమేలా తెలియదు, సో అలా వదిలేండి. నెక్స్ట్, బి ఈజ్ డాటర్ ఆఫ్ సి, బి ఈజ్ డాటర్ అంటే ఫీమేలే కదా. సో ఇప్పుడు ఇక్కడ తెలిసింది మనకి జెండర్. ఓకే, బీని సర్కిల్ చేయండి. బి ఈజ్ డాటర్ ఆఫ్ సి, డాటర్ కాబట్టి జనరేషన్ గ్యాప్ వచ్చింది. ఓకే, జనరేషన్ కావాలంటే మనకి ఇక్కడ ఏంటి, లైన్ పెట్టుకొని డినోట్ చేయండి. బి డాటర్ ఆఫ్ సి, సి అనేది మేలా ఫీమేలా తెలియదు మళ్ళీ. ఓకే, నెక్స్ట్, డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి అంటే సికి డి ఏమవుతాడు, ఫాదర్. సో మళ్ళీ ఇంకో జనరేషన్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒక లైన్ పెట్టేసి డి ఇలా వేయండి. ఫాదర్ అన్నారు కాబట్టి రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది. మన సి జెండర్ తెలియదు ఇప్పటికి. ఓకే, ఇది ఇలా వదిలేద్దాం. ఓకే, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ డి అంటే ఏకి డికి రిలేషన్ అడిగాడు. మనకి సి జెండర్ తెలియకపోయినా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇది చూడండి, ఇది ఏ అనేది రెక్టాంగిల్ ఉంది. ఇదేంటి, ఏ మేల్ పర్సన్కి సిస్టర్. ఓకే, బి అంటే సిస్టర్ కదా. సిస్టర్స్ ఇదేంటి, మన జెండర్ తెలియదు. సిస్టర్స్ మదర్ ఆర్ ఫాదర్, అర్థమైందా. సిస్టర్స్ మదర్ అండ్ ఫాదర్ అంటే అదే మనకి మదర్ ఫాదర్ అవ్వద్దు. ఓకే, అర్థమైంది కదా. ఇది డీకి రెక్టాంగిల్ ఉంది అంటే ఫాదర్. మన మదర్ వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు, మన ఫాదర్ వాళ్ళ ఫాదర్ అవ్వచ్చు. సో ఏమవుతుంది, మదర్ వాళ్ళ ఫాదర్ అయినా గ్రాండ్ ఫాదరే కదా అవుతుంది. ఓకే, అండర్స్టూడ్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అన్నాడు అంటే ఏ ఎలా రిలేట్ అవుతాడు, డీకి అడిగాడు అంటే డి నుండి కావాలి మనకి రిలేషన్. ఓకే, అర్థమైంది కదా. డి నుండి అంటే ఇప్పుడు ఏంటి, గ్రాండ్ సన్ కదా అవుతాడు. ఓకే, సో ఆన్సర్ ఇస్ గ్రాండ్ సన్. నెక్స్ట్, పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫర్. 1 minute. See, pointing to a photographer, a man said, I have no brother or sister, but that man's father is my father's son. Whose photograph was it? మీరు ఇందులో టెర్మినాలజీ అదే వర్డ్స్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఏమన్నాడంటే పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫర్, ఏ మ్యాన్ సెడ్. ఇప్పుడు ఆ మ్యాన్ పర్స్పెక్టివ్లో మీరు ఆలోచించాలి. ఓకే, ఐ హ్యావ్ నో బ్రదర్ సిస్టర్ అంటే నేను ఫోటోగ్రాఫర్, మీరే ఫోటోగ్రాఫర్ అనుకోండి. ఇప్పుడు ఫోటోగ్రాఫర్కి బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేడు, అంటే మనకి బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేడు. బట్ దట్ మ్యాన్స్ ఫాదర్. సో ఇప్పుడు మ్యాన్ అంటే మీరే కదా, మీరు. ఓకే, మ్యాన్ అంటే మేల్ పర్సన్. ఓకే, మ్యాన్స్ ఫాదర్, ఈ మ్యాన్కి ఫాదర్ ఉన్నారు. ఓకే, ఫాదర్ అంటే మళ్ళీ మేల్ పర్సన్ కదా. ఓకే, ఇప్పుడు ఒకరిని చూపించి ఇలా అన్నారంట, దట్ మ్యాన్స్ ఫాదర్. ఆ మ్యాన్ని రెక్టాంగిల్ వేయండి, వాళ్ళ ఫాదర్ని కూడా రెక్టాంగిల్, ఇద్దరు మేల్ పర్సన్స్ కాబట్టి. అతను ఏమవుతాడు, దట్ మ్యాన్స్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్ సన్ అంటే ఇప్పుడు ఏంటి, మై ఫాదర్. ఇప్పుడు ఏంటంటే ఎలా చెప్పాలి, మై అంటే ఇప్పుడు మీ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తుంది కదా. మై ఫాదర్ సన్, మీ డాడీ వాళ్ళ కొడుకు. ఇక్కడ ఏం ఫస్ట్ పాయింట్, ఐ హ్యావ్ నో బ్రదర్ సిస్టర్ అంటే నాకు బ్రదర్ కానీ సిస్టర్ కానీ లేరు. అంటే ఫాదర్ సన్ అంటే ఎవరు అవుతారు, మళ్ళీ మీరే అవుతారు. ఓకే,
మీరు అవుతారు కాబట్టి ఇక్కడ ఏమన్నారు ఈజ్ అని ఇచ్చాడు. అంటే ఈ రెండు ఒకటి. అంటే ఇతను ఇక్కడ మనకి ఇచ్చిన రిలేషన్ ఒకటి. అంటే ఈ పర్సన్ ఎవరు? మీరు అవుతారు. ఇప్పుడు ఇందులో ఏమన్నాడు? హూస్ ఫోటోగ్రాఫ్ వాజ్ ఇట్ అని అడిగాడు. ఓకే, సో ఇది ఎవరిది అవుతుంది? ఇది మీరు, ఇది మ్యాన్. అంటే జనరేషన్ కిందకు ఉంది. ఇది ఏమన్నా మీ కొడుకు అవుతారు కదా. సో సన్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ షోస్ దట్ ఏ ఈజ్ అంకుల్ ఆఫ్ సి? ఓకే, P plus Q means P is mother of Q. P minus Q means P is brother of Q. P into Q means P is father of Q. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్స్ వైజ్గా మనం ఆప్షనల్ వైజ్ వెరిఫికేషన్ చేసి అందులో ఏ ఈజ్ అంకుల్ ఆఫ్ సి అనే విధంగా ఎక్కడ వస్తుంది చూసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే ఆప్షన్ వైజ్ కదా, ఏ మైనస్ బి ఇంటూ సి. ఇప్పుడు మన ఆప్షనల్ ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు మీరు 1 2 3 4 ఈ లైన్కి సాల్వ్ చేసుకుంటే మీకు ఎక్కడైనా ఒక ఆన్సర్ వచ్చేస్తే అక్కడితో మీరు ఆపేయండి. మిగిలిన ఆప్షన్స్ మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. సో ఎక్కడ వస్తే అక్కడ ఆపేయదు. ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ సి. ఓకే, ఇప్పుడు బి ఇంటూ సి దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు? బి ఇంటూ సి ఇక్కడ ఉంది. ఓకే, అంటే ఏంటి? బి ఇంటూ సి మీన్స్ ఇక్కడ ఇంటూ ఇక్కడ రిలేషన్ ఉంది చూడండి. ఇంటూ రిలేషన్ ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వెళ్దాం. పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. సో ఇక్కడ ఏమవుతుంది? బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి కదా. బి ఈజ్ ఫాదర్ ఆఫ్ సి. ఫాదర్ కాబట్టి రెక్టాంగిల్ వేసి సి జెండర్ తెలియదు మనకి. నెక్స్ట్ ఏ మైనస్ బి మనం రివర్స్లో సాల్వ్ చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా. ఏ మైనస్ బి, మైనస్ అంటే బ్రదర్. ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి అంటే ఏ బ్రదర్ అవుతాడు కాబట్టి ఇలా గీయాలి. ఇప్పుడు మనకి ఏ అనే పర్సన్ సికి అంకుల్ అవుతారో ఎవరో చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ సి అంటే ఇక్కడ సి అనేది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఫాదర్స్ బ్రదర్ అంటే ఏమవుతాడు? అంకులే కదా. సో ఈ ఆప్షన్ వెరిఫై అయింది అంటే ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడితో ఆపేయచ్చు. నెక్స్ట్, ఏ సన్ ఆఫ్ బి, సి ఈజ్ బి సిస్టర్ అండ్ హ్యాజ్ ఏ సన్ డి అండ్ ఏ డాటర్ ఈ. ఎఫ్ ఈజ్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ డి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లో ఏం ఫైండ్ చేయాలి మనం? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అండ్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు బి. మన డయాగ్రామ్ వేస్తే చాలా ఈజీగా ఇది సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఏ సన్ ఆఫ్ బి. ఏ అనే పర్సన్ ఏమవుతాడు? ఫీమేల్ పర్సన్ కాబట్టి రెక్టాంగులర్ బాక్స్ వేయండి. ఓకే, మన బి జెండర్ తెలీదు, సో అది అలా వదిలేయండి. సి ఈజ్ బి సిస్టర్. సి ఈజ్ బి సిస్టర్ కాబట్టి సి ఫీమేల్ పర్సన్ అని తెలిసింది, సో సర్కిల్ చేయండి. ఓకే, నెక్స్ట్, సి ఈజ్ బి సిస్టర్ అండ్ హ్యాజ్ ఏ సన్ డి అంటే సికి సన్ ఉన్నాడంట. సన్ ఎవరు? డి. ఓకే, అర్థమైందిగా. నెక్స్ట్, అండ్ డాటర్ ఈ. డాటర్ కాబట్టి సర్కిల్లో వేయాలి. ఓకే, ఎఫ్ ఈజ్ ద మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ డి. డి ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఎఫ్ ఈజ్ మ్యాటర్నల్ అంకుల్ ఆఫ్ డి అని ఉంది. ఇప్పుడు అంటే మ్యాటర్నల్ అంకుల్ అంటే ఏంటి? మదర్ వాళ్ళ బ్రదర్. ఓకే, సో ఏమవుతాడు? ఎఫ్ ఇక్కడికి కదా వస్తుంది అంటే డీకి మదర్ ఎవరు? సి. సో ఎఫ్ ఇక్కడ ఉంది. అర్థమైంది కదా. అంటే మదర్ వాళ్ళ బ్రదరే కదా మ్యాటర్నల్ అంకుల్. ఓకే, అర్థమైందిగా. మనకి క్వశ్చన్ అంతా డయాగ్రామ్ రూపంలో పెట్టేసాం. ఓకే, నెక్స్ట్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి. ఓకే, ఏ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. ఏకి డికి ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేదు. బట్ చూసుకున్నట్లయితే బీసీ అనేవారు బ్లడ్ రిలేషన్. ఇలా ఉన్నప్పుడు ఏమవుతారు? వీళ్ళిద్దరు సిబ్లింగ్స్ అవుతారు. ఓకే, డైరెక్ట్ కనెక్షన్ లేదు కానీ వీళ్ళు ఒక సిబ్లింగ్స్ బ్రదర్ అదే సన్స్. ఓకే, సిబ్లింగ్ సన్స్ కాబట్టి వీళ్ళు కజిన్స్ అవుతారు ఎప్పుడైనా. ఓకేనా, సిబ్లింగ్ సన్స్ అంటే కజిన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయిపోయింది. అండ్ హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు డి. ఎఫ్ ఇక్కడ ఉంది, డి ఇక్కడ ఉంది. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు బి. సారీ, అర్థమైంది కదా. బి ఇక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ సిస్టర్స్ బ్రదర్ అంటే మీకేమవుతారు? బ్రదరే కదా అవుతారు. సో బ్రదర్. ఫస్ట్ క్వశ్చన్ కజిన్, నెక్స్ట్ క్వశ్చన్కి బ్రదర్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు జెండర్తో సంబంధం లేదు. ఇది సిస్టర్స్. బి సిస్టర్ అంటే సిస్టర్. ఓకే, సిస్టర్స్ బ్రదర్. సో సిస్టర్స్ బ్రదర్ అంటే మీకు బ్రదర్ అవుతారు. ఓకే, సో అలా అనుకోండి బ్రదర్.
నెక్స్ట్ ఇది ఎలా సాల్వ్ చేయాలంటే పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ, పీ డివైడెడ్ బై క్యూ మీన్స్ పీ ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ, పీ ప్లస్ క్యూ మీన్స్ పీ ఈజ్ సన్ ఆఫ్ క్యూ, పీ మైనస్ క్యూ మీన్స్ పీ ఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ. ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్ హెచ్ ప్లస్ ఐ డివైడెడ్ బై జే మైనస్ కే, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు కే. ఓకే, మనం ఎలా చేసుకున్నది ఇప్పుడు దీన్ని కూడా డయాగ్రామ్ ఫార్మేట్లో గీసుకొని మనం సాల్వ్ చేద్దాం. మీరు దేనికైనా డయాగ్రామ్ రూపంలో గీసుకోవడం బెస్ట్, కన్ఫ్యూజన్ ఏమాత్రం ఉండదు. షార్ట్కట్లో కూడా చేసుకోవచ్చు, కానీ దాన్ని మీకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ అయితే డయాగ్రామ్లో చెప్తాను, నెక్స్ట్ ఈజీ ట్రిక్ చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చేటప్పుడు మన ఎండింగ్ నుండి బిగినింగ్ వరకు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా ఇక్కడ జే మైనస్ కే, మైనస్ అంటే ఏంటి, సిస్టర్. ఓకే, దట్ మీన్స్ జే ఈజ్ సిస్టర్ ఆఫ్ కే. ఓకే, జే ఇక్కడ ఉంది సిస్టర్ కాబట్టి సర్కిల్ చేయండి. ఓకే, సర్కిల్ చేసి రిలేషన్ గీయండి. జే ఈజ్ సిస్టర్ ఆఫ్ కే, కే జెండర్ తెలీదు, సో లీవ్ ఇట్ దేర్. నెక్స్ట్ ఐ డివైడెడ్ బై జే. ఓకే, మీన్స్ ఫాదర్. ఓకే, ఐ ఈజ్ ఫాదర్ ఆఫ్ కే, సో ఐకి రెక్టాంగిల్ వేయండి, ఫాదర్ ఆఫ్ కే, కే జెండర్ తెలీదు వదిలేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఈ రెండు అయిపోయి నెక్స్ట్ ప్లస్ అంటే ఇక్కడ సన్. ఓకే, దట్ మీన్స్ హెచ్ ఈజ్ సన్ ఆఫ్ ఐ. ఓకే, హెచ్ ఈజ్ సన్ ఆఫ్ ఐ, సో ఐకి సన్, ఐకి డాటర్ ఉంది, ఇది జెండర్ తెలీదు, సో వీళ్ళందరూ ఎలా బ్లడ్ రిలేటివ్స్ అవుతారు కాబట్టి ఐ ఇక్కడ వేయండి ఇలా. ఓకే, సన్ అని ఇచ్చాడు కదా, సో ఇప్పుడు లాస్ట్కి ఏం కావాలి, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు కే, హెచ్ రిలేటెడ్ టు కే కదా, సారీ ఇది హెచ్ కదా అవుతుంది, లాస్ట్ ఇది హెచ్. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు కే అంటే ఇక ఏమవుతారు, బ్లడ్ రిలేటివ్స్ కాబట్టి బ్రదర్. ఓకే, సింపుల్గా కనిపిస్తుంది. అదే మీ క్వశ్చన్లో హౌ ఈజ్ కే రిలేటెడ్ టు హెచ్ అంటే కే ఎలా రిలేట్ అవుతాడు అడుగుతాడు హెచ్కి. సో ఇది జెండర్ తెలీదు, జెండర్ తెలియనప్పుడు అప్పుడు క్యాంట్ బి డిటర్మైన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, మీరు దానికి వెళ్ళిపోవచ్చు. మనం ఇక్కడ డిటర్మైన్ చేయగలం. ఓకే, అంతే, దట్స్ ఇట్. ఓకే.